ఆయన రాజకీయాల్లో డిఫరెంట్ పర్సన్. ఆయన ఏం మాట్లాడినా వచ్చాలనిమే. ఆ ఎమ్మెల్యే అంతరంగం ఏంటో ఎవరికీ అంతు చిక్కట్లేదట. కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కినా ఆయన బాధ్యతలు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారట. చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలని భీష్మించు కూర్చున్నారట. ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగానైనా ఉంటా, కానీ నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోనని అంటున్నారట. నామినేటెడ్ పదవి వద్దు, మంత్రి పదవే ముద్దు అనే చందంగా మారిందట ఆ ఎమ్మెల్యే తీరు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం, అసలు ఆయన పోరాటానికి విజయం దక్కుతుందా? ఈసారైనా ఆయన కల నెరవేరుతుందా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తనకొస్తుందని ఎన్నో కలలు కన్నారు. కానీ జిల్లా సామాజిక సమీకరణాల కారణంగా ఛాన్స్ రాలేదు. దీంతో ఆయన అనేకసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టే అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆయన మండిపడ్డారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీలు మారొచ్చిన వారు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారని అప్పట్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్పై ఇండైరెక్ట్గా సెటైర్లు వేశారు. అన్ని పార్టీలు తిరిగొచ్చిన వారు తనను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓ కుటుంబం మంత్రి పదవి రాకుండా తన గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనకు పదవి రాకుండా అడ్డుపడుతున్న వివేక్ తన నియోజకవర్గంలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో వివేక్ కొన్నాళ్లపాటు మంచిర్యాలలో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రేమ్సాగర్రావు రాజకీయ అంతరంగాన్ని అర్థం చేసుకున్న పార్టీ హైకమాండ్ అతన్ని సంతృప్తిపరిచేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించింది. కానీ ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం కొక్కిరాల మౌనంగా ఉండిపోయారు. నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి మాత్రమే కావాలి. ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగైనా ఉంటా, కానీ నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోను. ఈ విషయాన్ని పార్టీ ప్రభుత్వంలోని పెద్దలకు చెప్పా అని ప్రేమ్సాగర్రావు తన సన్నిహితులకు వివరించినట్లు తెలిసిందే. మరోవైపు తన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి సరైన గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు మంత్రి పదవి దక్కడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రేమ్సాగర్ అధిష్టానం నిర్ణయంపై మౌనంగానే యుద్ధం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం అందించిన తనకు న్యాయం జరగలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి కేబినెట్లోకి తీసుకోవాలని ఆయన తన మొండి పట్టుతో హైకమాండ్పై ఒత్తిడి కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గతేడాది అక్టోబర్ 31న ప్రభుత్వ సలహాదారుతో పాటు కేబినెట్ హోదా పదవి, అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు కేబినెట్ హోదా పదవిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెంటనే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరవుతున్నారు. కానీ ప్రేమ్సాగర్రావు మాత్రం ఇప్పటివరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టలేదు. మోకాలు నొప్పితో బాధపడుతున్న ఆయన అప్పట్లో కేరళలో చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సైతం కార్పొరేషన్ బాధ్యతలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. రోజులు గడుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకోకపోవడంతో ప్రభుత్వం, పార్టీలోని కీలక నేతలకు అనుమానం కలిగింది. చైర్మన్గా బాధ్యతలు చేపట్టేలా ఆయన్ను ఒప్పించాలని కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారు నేరుగా ప్రేమ్సాగర్తో మాట్లాడారు. ఆలస్యం చేయడంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఛార్జ్ తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ ప్రేమ్సాగర్రావు మాత్రం తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలిసిందే. ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి కాకుండా 15 మంది మంత్రులున్నారు. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే క్రమంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రేమ్సాగర్రావు ఏఐసీసీ నేతలకు చెప్పినట్లు సమాచారం.
ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో వెలమ సామాజిక వర్గం నుంచి ఒక్కరే ఉన్నారు. వెలమల నుంచి ఇప్పటికే చూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన్ని తొలగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కావున తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న వెలమల నుంచి కేబినెట్లో ఇప్పటివరకు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. దీంతో జూపల్లిని తొలగిస్తే ఆయన స్థానంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతనే భర్తీ చేసే అవకాశాలున్నాయి. కావున ఈ సమీకరణాలతో తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్సాగర్ రావు భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. దీంతోనే నాకు నామినేటెడ్ పోస్టొద్దు, మినిస్టర్గిరినే కావాలని పట్టుబడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆయన ఇంతవరకు నామినేటెడ్ పదవి బాధ్యతలు స్వీకరించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తన రాజకీయ లక్ష్యం కేవలం మంత్రి పదవేనని అంటున్నారు. అందుకే కార్పొరేషన్ పదవిపై అయిష్టత చూపుతూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. మరి ప్రేమ్సాగర్ రావు చేస్తున్న పోరాటానికి విజయం దక్కుతుందా? ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుందా? ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.